శనగపప్పు ములంకాడ గ్రేవీ కర్రీ ప్రిపరేషన్ చూద్దాము. ముందుగా మిక్సీ గిన్నెలో అల్లం వెల్లుల్లి పైన పొట్టు తీసుకొని చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు వాటర్ లేకుండా ముందు గ్రైండ్ చేయాలండి. లేకపోతే వాటర్ వేస్తే ధనియాలు సరిగ్గా గ్రైండ్ అవ్వు. సో కొంచెం గ్రైండ్ అయిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 3 నుంచి 4 గంటలు నానబెట్టుకున్న శనగపప్పు, ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, అలాగే ములంకాడలు, మసాలా పేస్ట్ ఇందాక తయారు చేసాం కదా అది, కొత్తిమీర, జీరా పొడి, కస్తూరి మేతి, ధనియా పొడి, పచ్చిమిర్చి, టొమాటోలు అండి. టొమాటో మిస్ అయింది ఇంగ్రీడియంట్స్లో, సో అది కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకొని ఉంచుకున్నాం కదా అవి వేసుకొని అందులో పసుపు, ఉప్పు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు పచ్చిమిర్చి ఇందాక పేస్ట్ చేసుకున్న మనం మసాలా పేస్ట్ని 3 టీ స్పూన్లు వేయాలి. సో అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోగా మనం ములంకాడలు కొంచెం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి ఉడికించుకోవాలి. సో ఈలోగా ఈ ఉల్లిపాయలన్నీ బాగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా నానబెట్టించుకున్న శనగపప్పుని అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి ఒక 2 మినిట్స్ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 1.5 స్పూన్ కారం, అలాగే ధనియా పొడి, జీరా పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ కలపాలండి. బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం శనగపప్పు ములిగేదాకా వాటర్ని వేసుకోవాలి. వేసుకొని మూత పెట్టి సిమ్లో నెమ్మదిగా ఉడికించుకుంటూ సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి శనగపప్పు ఉడికిందా లేదా అని. ఇప్పుడు మనం సాల్ట్ యాడ్ చేస్తున్నాము. సాల్ట్ యాడ్ చేసి కొంచెం కలిపి తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి. ఇప్పుడు మరో 3 నిమిషాలు సిమ్లో ఉంచిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఉడికించి ఉంచుకున్నాం కదా ములంకాడలు, అవి అందులో ఆ వాటర్తో పాటు ఇందులో వేసేయాలండి. వేసి కలిపి మరొక 2 నిమిషాలు సిమ్లో ఉంచి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూడండి, పప్పు ఉడికిందో లేదో చూద్దాము. ఉడికింది కదా. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోలు అందులో వేసుకోవాలి. వేసుకొని అంత ఇమీడియట్గా కలిపేయకుండా పైన ఉంచి కొంచెం కలిపి మూత పెట్టుకోవాలండి. మరొక 2 నిమిషాలు పోయాక చూస్తే టమాటా మొత్తం ఉడికిపోయింది కదా. ఇప్పుడు బాగా కలిపి కస్తూరి మేతిని అరచేతిలో వేసుకొని కొంచెం నలిపి అందులో పౌడర్ని వేయాలండి. వేసి మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాలు బాగా చూసారా బాగా గ్రేవీ దగ్గర పడింది. ఇప్పుడు శనగపప్పుని కూడా చూద్దాము. బాగా ఉడికిపోయిందండి. సో రెడీ అయిపోయింది కర్రీ. సో ఫైనల్గా మనం కొత్తిమీర వేసి దించేసుకోవడమేనండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ శనగపప్పు ములంకాడ కూర మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీ పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ పెట్టండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.